సుల్తానాబాద్ మున్సిపల్లోని మార్కండేయ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో మన గుడి శ్రావణమాస మహోత్సవాలు నిర్వహించారు ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్. మెంగాని చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు సుల్తానాబాద్ మున్సిపల్లోని మార్కండేయ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మన గుడి శ్రావణ మాస మహోత్సవాలు నిర్వహించాము. ఈ మహోత్సవాల కార్యక్రమంలో మొదట శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈరోజు శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించాము. అనంతరము మహిళలకు కుంకుమార్చన పూజ నిర్వహించాము. ఆ అనంతరము గోపూజ నిర్వహించడం జరిగింది. గోవుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించాము. గోవుకు పండ్లు పలహారాలు పెట్టి ఆ గోవులను పూజించామని ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సాధుల సుగుణాకర్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శరీరోద్యక్తం శరీరరక్షణార్థం కంకణదః అదూతవత్రం శుభకంకణం వా పినాకిరక్షా వివిలక్షకత్వాం పరిపత్నామి క్షమాలే వరంతి మం అజరపుత్రశివ వాసుమహావరః నపరడు కొనుక్కోండి, రోజు ఇంటి ముంగట పెట్టుకుంటే అయిపోతుంది. గట్టిగా జై శ్రీమన్నారాయణ అనండి. వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించుటకై ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేసి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ధర్మాచార్యుల మండలానికి ధర్మాచార్యుల ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మన గుడి కార్యక్రమంలో శ్రావణ మాస మహోత్సవములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రావణ మాస మహోత్సవంలో కృష్ణాష్టమి, గోపూజ, వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు తిరుపతి దేవస్థానం వారి అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మన గుడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్లోని పెరికగిద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో సుల్తానాబాద్ ప్రాంత ధర్మ ప్రచార కన్వీనర్ గారు మెంగని చంద్రశేఖర్ గారి సారథ్యంలో వరలక్ష్మి వ్రతాలు, గోపూజ, కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అనుగ్రహించారు. కొండపల్కల అభిలాష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అన్ని వైభవంగా జరిపారు. జై శ్రీమన్నారాయణ.